ఈజ్. ఈజ్ అనే హెల్పింగ్ వర్బ్కి అర్థం ఏమిటి అన్నట్లయితే ఏదైనా ఒక పనిని చేస్తున్నాడు లేకపోతే చేస్తున్నది అని తెలియజేయడానికి ఈజ్ అనే హెల్పింగ్ వర్బ్ని ఉపయోగించడం జరుగుతుంది. ఈజ్ అనే హెల్పింగ్ వర్బ్ని ఎప్పుడైనా కానివ్వండి ప్రజెంట్లో మాత్రమే తెలియజేయడం జరుగుతుందండి. ఓకే ఫ్రెండ్స్, ప్రజెంట్ గురించి మాత్రమే తెలియజేయడం జరుగుతుంది. ఓకే, ఈజ్ అనే హెల్పింగ్ వర్బ్ సెంటెన్స్ ఎలా క్రియేట్ చేస్తాము అంటే ముందుగా సబ్జెక్ట్ తీసుకొని సబ్జెక్ట్ తర్వాత ఈజ్ అనే హెల్పింగ్ వర్బ్ తర్వాత వెర్బ్ ఫోర్ని తీసుకోవడం జరుగుతుంది. ఓకే, ఇకపోతే ఈజ్ అనే హెల్పింగ్ వర్బ్కి మనం ఎవరెవరిని వాడతాము అని అంటే హీ, షీ, ఇట్, దట్ లేదా దిస్ ఈ పదాలకు మాత్రమే మనం ఈజ్ని చెప్పడం జరుగుతుంది. అంటే ఈ సబ్జెక్ట్ స్థానంలో ఇక్కడ చూడండి సబ్జెక్ట్, ఈ సబ్జెక్ట్ స్థానంలో మనం తీసుకోవాల్సినటువంటి పదాలు హీ, షీ, ఇట్, దట్, దిస్ అనే పదాలు సబ్జెక్ట్ స్థానంలో మీరు ఏ చెప్పదలుచుకుంటే అది చెప్పి దాని తర్వాత ఈజ్ అనే హెల్పింగ్ వర్బ్ చెప్పి దాని తర్వాత వర్బ్ ఫోర్ని చెప్పడం జరుగుతుంది. ఓకే, అసలు ఈ ఈజ్ అనగా ప్రస్తుతం ప్రజెంట్ అని అన్నాము. అంటే పూర్తి అర్థం ఏంటి అంటే ఒక వ్యక్తి అతడు కావచ్చు ఆమె కావచ్చు ఒక పనిని చేస్తున్నాడు లేదంటే ఒక పనిని చేస్తున్నది అని తెలియజేయడానికండి. మనం అప్పుడప్పుడు అంటుంటాం ఆమె ఏం చేస్తుందో చూడండి అంటే ఆమె చదువుతుంది లేదా ఆమె చదువుకుంటున్నది, ఆమె మాట్లాడుతున్నది, ఆమె వెళ్ళిపోతున్నది, ఆమె వెళ్తున్నది, ఆమె వస్తున్నది, ఆమె తింటున్నది, ఆమె నేర్చుకుంటున్నది, లేదంటే అతడు నేర్చుకుంటున్నాడు, అతడు వెళ్తున్నాడు, అతడు మాట్లాడుతున్నాడు అంటుంటామండి. ఇలా ఏదైనా ఒక పనిని ఏదైనా ఒక వ్యక్తి చేస్తున్నాడు లేకపోతే చేస్తుంది అని తెలియజేయడానికి ఈజ్ అనే హెల్పింగ్ వర్బ్తో పాటు వెర్బ్ ఫోర్ని చెప్పడం జరుగుతుంది. ఓకే, ఎగ్జాంపుల్స్ చూసినట్లయితే హీ ఈస్ గోయింగ్ దేర్, అతడు అక్కడికి వెళ్తున్నాడు. షీ ఈస్ డూయింగ్ దట్ వర్క్, ఆమె ఆ పని చేస్తున్నది. హీ ఈస్ కమింగ్ హియర్, అతడు ఇక్కడికి వస్తున్నాడు. షీ ఈస్ స్టడీయింగ్, ఆమె చదువుతున్నది. హీ ఈస్ లెర్నింగ్ ఇంగ్లీష్, అతడు ఇంగ్లీష్ నేర్చుకుంటున్నాడు. ఇట్ ఈస్ బికమింగ్ వెరీ వెల్, ఇది చాలా బాగా మారుతుంది. ఇలాంటి ఏదైనా ఒకటి ప్రస్తుతం ఒకటి జరుగుతుంది అంటే చేస్తున్నాడు లేకపోతే చేస్తుంది అని తెలియజేయడానికి ఈజ్ అనే హెల్పింగ్ వర్బ్తో ఉపయోగించడం జరుగుతుంది. ఇక్కడ చూడండి, ఇప్పుడు హీఈస్ లెర్నింగ్ అన్నామండి. హీఈస్ లెర్నింగ్ అంటే నేర్చుకుంటున్నాడు. ఈ లెర్నింగ్ స్థానంలో గోయింగ్ పెట్టాలి, హీఈస్ గోయింగ్, అతడు వెళ్తున్నాడు. ఈ లెర్నింగ్ స్థానంలో కమింగ్ పెట్టాలి, హీఈస్ కమింగ్, అతడు వస్తున్నాడు. లేకపోతే టీచింగ్ పెట్టండి, హీఈస్ టీచింగ్, అతడు బోధిస్తున్నాడు, అతడు నేర్పిస్తున్నాడు. ఇలా మీకు ఏ పదం చెప్తే ఆ పదం చెప్పండి. ఏదైనా ఒక వ్యక్తి ప్రస్తుతం ఇప్పుడే ఏదైనా ఒక పనిని చేస్తున్నాడు అని తెలియజేయడానికి ఈజ్ అనే హెల్పింగ్ వర్బ్తో పాటు వెర్బ్ ఫోర్ని చెప్పడం జరుగుతుంది. ఓకే, ఇప్పటి వరకు పాజిటివ్ సెంటెన్సెస్ చూస్తారు. ఇకపోతే ఇప్పుడు నెగిటివ్ సెంటెన్సెస్ అండి. ఈజ్ అనే పదంతో మన నెగిటివ్ ఫామ్ ఎలా ఉంటుంది అని అన్నట్లయితే చేయట్లేదు అండి. చేయట్లేదు మనం అప్పుడప్పుడు అంటుంటాం. ప్రజెంట్లో అండి ప్రస్తుతం గురించి తెలియజేయడానికి ఒక వ్యక్తి ఏదైనా ఒక పనిని కావచ్చండి చేయట్లేదు అని తెలియజేయడానికి. తను చేయట్లేదు, తను వెళ్ళట్లేదు, తను మాట్లాడట్లేదు అంటుంటాం. తను తినట్లేదు అంటుంటాం, ఆవిడ తినట్లేదు అంటుంటాం, ఆవిడ మాట్లాడలేదు అంటుంటాం. ఇలా ఏదైనా ఒక పనిని ఏదైనా ఒక వ్యక్తి చేయట్లేదు అని తెలియజేయడానికి ఈజ్ అనే హెల్పింగ్ వర్బ్ని ఉపయోగించడం జరుగుతుంది. ఓకే, దీనికి సెంటెన్స్ ఎలా క్రియేట్ చేస్తామో చూడండి. ఒకసారి సెంటెన్స్ ఎలా మేక్ చేస్తామనేది చూడండి. ముందుగా సబ్జెక్టుని తీసుకొని సబ్జెక్ట్ అనగా సబ్జెక్ట్ స్థానంలో హీ అయితే హీ, షీ అయితే షీ, ఇట్ అయితే ఇట్, దట్ అయితే దట్, దిస్ అయితే దిస్ ఈ ఐదింటిలో ఏదైనా ఒకటి తీసుకొని దాని తర్వాత ఈజ్ అనే హెల్పింగ్ వర్బ్ చెప్పి దాని తర్వాత నాట్ అనే నెగిటివ్ ఫామ్ తీసుకొని దాని తర్వాత వెర్బ్ ఫోర్ని చెప్పడం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, ముందు సబ్జెక్ట్ ప్లస్ ఈజ్ ప్లస్ నాట్ ప్లస్ వెర్బ్ ఫోర్. ఓకే, హీ, షీ, ఇట్, దట్, దిస్ ఈ 5 పదాలకు మాత్రమే నాట్ అనే నెగిటివ్ ఫామ్ని ఈజ్ అనే పదాన్ని చెప్పడం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, ప్లూరల్కి మాత్రమే చెప్పకూడదు, కేవలం సింగులర్కి మాత్రమే ఈజ్ అనే హెల్పింగ్ వర్బ్ని ఉపయోగించడం జరుగుతుంది. ఓకే,
ఈజ్ అని అనగా మళ్ళీ చెప్తున్నాను, చేయట్లేదు, ఏదైనా ఒక పని ఒక వ్యక్తి చేయట్లేదు అనగా హీఈస్ నాట్ డూయింగ్, అతడు చేయట్లేదు. ఈజ్ కి నాట్ అనే ఫామ్ యాడ్ చేస్తే సరిపోతుందండి. హీఈస్ నాట్ డూయింగ్, అతడు చేయట్లేదు. ఇలా ఓకే, ఎగ్జాంపుల్స్ చూసినట్లయితే హీఈస్ నాట్ గోయింగ్ దేర్, అతడు అక్కడికి వెళ్ళడం లేదు. షీఈస్ నాట్ డూయింగ్ దట్ వర్క్, ఆమె ఆ పని చేయడం లేదు. హీఈస్ నాట్ కమింగ్ హియర్, అతడు ఇక్కడికి రావడం లేదు. షీఈస్ నాట్ స్టడింగ్, ఆమె చదవడం లేదు. హీఈస్ నాట్ లెర్నింగ్ ఇంగ్లీష్, అతడు ఇంగ్లీష్ నేర్చుకోవడం లేదు. ఇట్ ఈస్ నాట్ బికమింగ్ వెరీ వెల్, ఇది చాలా బాగా మారడం లేదు. ఇలా అండి. ఏదైనా ఒక పనిని ఒక వ్యక్తి, ఆమె లేదా అతడు ఏదైనా ఒక పనిని ప్రస్తుతం చేయట్లేదు అని తెలియజేయడానికి ఈజ్ అనే పదంతో నాట్ అనే నెగిటివ్ ఫామ్ యాడ్ చేసి ప్లస్ వర్బ్ ఫోర్ ని చెప్పడం జరుగుతుంది. ఎస్ ఆర్ నో పాజిటివ్ క్వశ్చన్స్ అండి. ఎస్ ఆర్ నో పాజిటివ్ క్వశ్చన్స్ ఈజ్ అనే హెల్పింగ్ వర్బ్ తో ఎలా ఉంటాయో చూద్దాం. ముందుగా సెంటెన్స్ ఎలా క్రియేట్ చేస్తాము, ఎలా మేక్ చేస్తాము అంటే ముందుగా ఈజ్ అనే హెల్పింగ్ వర్బ్ తీసుకోవాలి. ఈజ్ అనే హెల్పింగ్ వర్బ్ తో పాటు సబ్జెక్ట్ని తీసుకోవాలండి. ఓకే, సబ్జెక్ట్ స్థానంలో హీ అయితే హీ, షీ అయితే షీ, ఇట్ అయితే ఇట్, దట్ అయితే దట్, దిస్ అయితే దిస్, ఈ పదాలలో ఏదైనా ఒక పదం తీసుకొని దాని తర్వాత వర్బ్ ఫోర్ని చెప్పాలండి. ఓకే, వర్బ్ ఫోర్ని చెప్పడం జరుగుతుంది. ఓకే, ఈ పాజిటివ్ క్వశ్చన్స్ అనగా అర్థం ఏమిటి అన్నట్లయితే, ఎటువంటి అర్థాన్ని చూపిస్తుంది అని అన్నట్లయితే, మనం ఏదైనా ఒకటి వ్యక్తిని, ప్రజెంట్ ఏదైనా ఒక వ్యక్తిని, ఎదుటి వ్యక్తిని ప్రశ్న రూపంలో మనం అడుగుతుంటాము. ఏమని అంటే, మీరు వెళ్తున్నారా, లేకపోతే మీరు చేస్తున్నారా. మీరు అంటే అతడు. ఓకేనా ఫ్రెండ్స్, ఇక్కడ మనం ఈజ్ కాబట్టి సింగులర్ వాడాలి. అతడు చేస్తున్నాడా, ఆమె వెళ్తున్నదా, ఆమె వస్తున్నదా అంటుంటాం. అంటే ఎదుటి వ్యక్తిని ప్రశ్న రూపంలో అడుగుతుంటాం. ఇలా ఏదైనా ఒక పనిని ఎదుటి వ్యక్తి చేస్తున్నాడా, అతడు లేదా ఆమె చేస్తున్నాడా లేకపోతే చేస్తున్నదా అనేటువంటి పదాన్ని మనం ప్రశ్న రూపంలో అడగడానికి ఎస్ అన్న పాజిటివ్ క్వశ్చన్స్ ద్వారా చెప్పడం జరుగుతుంది. ఎగ్జాంపుల్స్ చూసినట్లయితే, ఈజ్ హీ గోయింగ్ దేర్, అతడు అక్కడికి వెళ్తున్నాడా, ఈజ్ షీ డూయింగ్ దట్ వర్క్, ఆమె ఆ పని చేస్తున్నదా, ఈజ్ హీ కమింగ్ హియర్, అతడు ఇక్కడికి వస్తున్నాడా, ఈజ్ షీ స్టడింగ్, ఆమె చదువుతున్నదా, ఈజ్ హీ లెర్నింగ్ ఇంగ్లీష్, అతడు ఇంగ్లీష్ నేర్చుకుంటున్నాడా, ఈజ్ ఇట్ బికమింగ్ వెరీ వెల్, ఇది చాలా బాగా మారుతుందా. ఇలాంటి ఎదుటి వ్యక్తిని అతడు లేదా ఆమె లేదంటే ఏదైనా ఒక మెషిన్ కావచ్చండి, అతడు లేదా ఆమె ఏదైనా ఒక పనిని చేస్తున్నాడా లేకపోతే చేస్తున్నదా అని అడగడానికండి. అప్పుడప్పుడు మనం అంటుంటాం, ఆమె వస్తున్నదా, ఆమె వస్తున్నదా అంటే ఈజ్ షీ కమింగ్ అంటే ముందుగా ఈజ్ అనే హెల్పింగ్ వర్బ్ని తీసుకోవాలండి. ఇక్కడ చూడండి, ముందుగా ఈజ్ అనే హెల్పింగ్ వర్బ్, దాని తర్వాత సబ్జెక్ట్ అండి. అంటే సబ్జెక్ట్ స్థానంలో ఇక్కడ చూడండి షీని తీసుకున్నాం, ఈజ్కి ఈజ్ తీసుకున్నాం, సబ్జెక్ట్ స్థానంలో షీ తీసుకున్నాం. ఇలా షీ అయితే షీ, హీ అయితే హీ, ఇట్ అయితే ఇట్, దట్ అయితే దట్, మీకు నచ్చిన పదం తీసుకొని వెర్బ్ ఫోర్ ఉంది కదండి, వెర్బ్ ఫోర్. ఈ స్టడీయింగ్ అనేది వెర్బ్ ఫోర్. అంటే వెర్బ్ ఫోర్లో ఉండవలసిన పదాలు ఏంటి, స్టడీయింగ్, గోయింగ్, మీటింగ్, లెర్నింగ్, టీచింగ్, ఇవే అండి. ఓకేనా. ఓకే, ఈ వెర్బ్ ఫోర్ని ఐఎన్జీ ఫామ్ అంటుంటాం, ఇంగు ఫామ్ అంటుంటాం, జెరెడ్ ఫామ్ అంటుంటాం, కంటిన్యూస్ ఫామ్ అని కూడా చెప్పడం జరుగుతుంది. ఓకే, ఎదుటి వ్యక్తిని ప్రశ్న రూపంలో అడగడానికి ఈ ఎస్ అన్న పాజిటివ్ క్వశ్చన్స్ ద్వారా ఇలా అడగడం జరుగుతుంది. ఓకే, ఎస్ అన్న నెగిటివ్ క్వశ్చన్స్ అండి. ఎస్ అన్న నెగిటివ్ క్వశ్చన్స్ లో సెంటెన్స్ ఎలా క్రియేట్ చేస్తామంటే ముందుగా ఈజ్ అనే హెల్పింగ్ వర్బ్ తీసుకోవాలి. ఈజ్ అనే హెల్పింగ్ వర్బ్ తో పాటు సబ్జెక్ట్ తీసుకోవాలండి. సబ్జెక్ట్ తర్వాత నాట్ అనే నెగిటివ్ ఫామ్ అండి. నాట్ అనే నెగిటివ్ ఫామ్ తర్వాత వెర్బ్ ఫోర్ని చెప్పడం జరుగుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, ముందుగా ఈజ్ అనే హెల్పింగ్ వర్బ్, దాని తర్వాత సబ్జెక్ట్, అంటే సబ్జెక్ట్ స్థానంలో షీ, హీ, ఇట్, దట్, దిస్ అనే పదం తీసుకొని దాని తర్వాత నాట్ అనే నెగిటివ్ ఫామ్, దాని తర్వాత వెర్బ్ ఫోర్ని చెప్పడం జరుగుతుంది. ఓకే
ఓకే, ఈ ఎస్ ఆర్ నో నెగిటివ్ క్వశ్చన్స్కి అర్థం ఏంటి అని అంటే, మనం ఎదుటి వ్యక్తిని మనం ప్రశ్న రూపంలో ప్రస్తుతం ప్రస్తుతం మనం ఎదుటి వ్యక్తిని ప్రశ్న రూపంలో అడుగుతుంటాము ఏమని అని అన్నట్లయితే, అతడు వెళ్ళట్లేదా, అతడు చేయట్లేదా, అతడు రావట్లేదా, ఆమె మాట్లాడట్లేదా, ఆమె చదువుకోవట్లేదా, ఇలా చేయట్లేదా ఓకే ఫ్రెండ్స్, ఇలా చేయట్లేదా, ఏదైనా ఒక పనిని ఒక వ్యక్తి, అతడు కావచ్చు, ఆమె కావచ్చు, లేకపోతే ఏదైనా మిషన్ కావచ్చు అండి, వెహికల్ కావచ్చు అండి, ఏదైనా ఒకటి పని చేయట్లేదా అనే అటువంటి ప్రశ్నను మనం అవతలి వ్యక్తిని ప్రశ్న రూపంలో అడగడానికి ఈ ఎస్ఆర్ నో నెగిటివ్ క్వశ్చన్స్ ని ఉపయోగించడం జరుగుతుంది. ఓకే, ఎగ్జాంపుల్ చూసినట్లయితే, ఈజ్ హీ నాట్ గోయింగ్ దేర్, అతడు అక్కడికి వెళ్ళడం లేదా, ఈజ్ హీ నాట్ గోయింగ్ దేర్, అతడు అక్కడికి వెళ్ళడం లేదా, వెళ్ళట్లేదా అన్న కానీ వెళ్ళడం లేదా అన్న కానీ అర్థం ఒకటే అండి, కన్ఫ్యూజ్ కావద్దు. అతడు అక్కడికి వెళ్ళట్లేదా, వెళ్ళడం లేదా, రెండింటికి అర్థం ఒకటే అండి. ఇజంట్ షీ డూయింగ్ దట్ వర్క్, ఆమె ఆ పని చేయడం లేదా. కాస్త ఈ సెంటెన్స్ గమనించండి. ముందుదేమో మొదటగా ఈజ్ వచ్చింది, ఇక్కడ సబ్జెక్ట్ క్రియేట్ చేస్తాం కదా. ఇక్కడ చూడండి, ఈజ్కి ఈజ్ వచ్చింది, ఇక్కడ సబ్జెక్ట్ స్థానంలో మనం హీ తీసుకున్నాము. నాట్కి నాట్ వచ్చింది, వెర్బ్ ఫోర్కి గోయింగ్ వచ్చింది. కానీ ఇక్కడ చూడండి, ముందు ఈజ్కి నేరుగా ఇజంట్ వచ్చింది, ఇజంట్, దాని తర్వాత సబ్జెక్ట్ వచ్చింది షీ, దాని తర్వాత వెర్బ్ ఫోర్ వచ్చింది. ఇక్కడ చూడండి, ఈజ్కి ఇజంట్ వచ్చింది, ఇక్కడ ఈజ్ ప్లస్ నాట్, మధ్యలో సబ్జెక్ట్ ఉంది. ఈ సబ్జెక్ట్ని తీసేసి ఈ రెండింటిని కలపాలండి. ఇలా రెండింటిని కలిపితే షార్ట్ ఫామ్ అవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఈజ్ ప్లస్ నాట్కి షార్ట్ ఫామ్ ఇజంట్ చెప్పిన తర్వాత సబ్జెక్ట్ మీరు ఏది చెప్పదలుచుకుంటే అది చెప్పి దాని తర్వాత నేరుగా వెర్బ్ ఫోర్ చెప్పేయడం అండి. మళ్ళీ సబ్జెక్ట్ తీసుకోకూడదు, నేరుగా వెర్బ్ ఫోర్ చెప్పేయడం. ఓకే, ఈ రెండు సెంటెన్సెస్ అనేది కరెక్టే అండి, ఎందులో కూడా తేడా ఏమి ఉండదు. కానీ ఈ పై సెంటెన్స్ రిటర్న్ ఇంగ్లీష్లో 98% అనేది దీనిని ఉపయోగించడం జరుగుతుంది. స్పోకెన్ ఇంగ్లీష్లో మాత్రం దీనిని ఉపయోగించడం జరుగుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, రిటర్న్ ఇంగ్లీష్లో ఇదే ఎక్కువగా ఉపయోగించడం జరుగుతుంది. ఇజంట్ హీ కమింగ్ హియర్, అతడు ఇక్కడికి రావడం లేదా. ఇజంట్ షీ స్టడీయింగ్, ఆమె చదవడం లేదా. ఇజంట్ హీ లెర్నింగ్ ఇంగ్లీష్, అతడు ఇంగ్లీష్ నేర్చుకోవడం లేదా. ఇజంట్ ఇట్ బికమింగ్ వెరీ వెల్, ఇది చాలా బాగా మారడం లేదా. ఇలాంటి ఏదైనా ఒక పనిని ఎదుటి వ్యక్తి, ఆమె కావచ్చు లేదా అతడు కావచ్చు, చేయడం లేదా లేదా చేయట్లేదా అనే అటువంటి పదాలను తెలియజేయడానికి ఎస్ ఆర్ నో నెగిటివ్ క్వశ్చన్స్ ద్వారా మనం తెలియజేయడం జరుగుతుంది. ఒక WH పాజిటివ్ క్వశ్చన్స్ అండి. WH పాజిటివ్ క్వశ్చన్స్కి సెంటెన్స్ మనం ఎలా క్రియేట్ చేస్తాము అంటే, ముందుగా W లేదా హెచ్తో వచ్చినటువంటి పదాలను తీసుకోవాలండి. W లేదా హెచ్తో వచ్చిన పదాలు ఏమేమి ఉంటాయంటే, వెన్, వేర్, వై, విచ్, వాట్, హౌ, హౌ మచ్, హౌ లాంగ్, హౌ మెనీ, ఎక్సెట్రాస్. ఇందులో మీకు ఏ పదం చెప్పదలుచుకుంటే ఆ పదం చెప్పి, అంటే ముందుగా W లేదా హెచ్తో వచ్చినటువంటి పదాలు ఏదైనా ఒక పదం చెప్పి, దాని తర్వాత ఈజ్ అనే హెల్పింగ్ వర్బ్ చెప్పాలండి. ఈజ్ అనే హెల్పింగ్ వర్బ్ చెప్పి దాని తర్వాత సబ్జెక్టుని తీసుకోవాలండి. సబ్జెక్ట్ అనగా ఏంటి, ఈజ్కి ఎవరెవరిని వాడతాం, సింగులర్ని వాడతాం. సింగులర్ అనగా హీ, షీ, ఇట్, దట్, దిస్. ఈ పదాలలో ఏదైనా ఒక పదం చెప్పి దాని తర్వాత వెర్బ్ ఫోర్ని చెప్పడం జరుగుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, వెర్బ్ ఫోర్ని చెప్పడం, ఇది సెంటెన్స్ క్రియేట్ చేయడం అండి, సెంటెన్స్ మేక్ చేసే విధానం. ఓకే, ఈ WH పాజిటివ్ క్వశ్చన్స్కి అసలు అర్థం ఏమిటి అని అంటే, ఏదైనా ఒక పనిని ఒక వ్యక్తి, అతడు కావచ్చు, ఆమె కావచ్చు, ఎందుకు చేస్తున్నది, లేకపోతే ఎందుకు వెళ్తున్నది, ఎందుకు మాట్లాడుతున్నది, ఎందుకు తింటున్నది అని అంటుంటాం కదండి, ఎందుకు నేర్చుకుంటున్నది, ఎందుకు తిడుతున్నది అని అంటుంటాం కదండి. ఇటువంటి పదాలను తెలియజేయడానికే ఎందుకు చేస్తున్నది, లేకపోతే ఎలా చేస్తున్నది, లేకపోతే ఎక్కడ చేస్తున్నది, లేకపోతే ఏమి చేస్తున్నది అని అంటుంటామండి. ఇలా ఏదైనా ఒక పనిని ఎందుకు చేస్తున్నది, ఎలా చేస్తున్నది, ఏమి చేస్తున్నది, ఎక్కడ చేస్తున్నది అనే అటువంటి పదాలను తెలియజేయడానికి W ప్లస్
హెచ్తో వచ్చినటువంటి పదాలను ఏదైనా ఒక పదం తీసుకొని దాని తర్వాత ఈజ్ అనే హెల్పింగ్ వర్బ్, దాని తర్వాత సబ్జెక్ట్, దాని తర్వాత వెర్బ్ ఫోర్ని చెప్పడం జరుగుతుంది. అంటే ఏదైనా ఒక పని చేస్తున్నది అంటే ఒకటే పని కాదండి. అంటే ఏదైనా మీకు చెప్పొచ్చు. ఎందుకు మాట్లాడుతుంది, ఎందుకు వెళ్తుంది, ఎందుకు వస్తుంది, ఎందుకు నేర్చుకుంటుంది, ఇలా. ఓకే ఓకే, ఎగ్జాంపుల్స్గా కొన్ని చూసినట్లయితే, వై ఈస్ హీ గోయింగ్ దేర్, ఎందుకు అతడు అక్కడికి వెళ్తున్నాడు. వేర్ ఈస్ షీ డూయింగ్ దట్ వర్క్, ఎక్కడ ఆమె ఆ పని చేస్తున్నది. వేర్ ఈస్ హీ కమింగ్ హియర్, ఎప్పుడు అతడు ఇక్కడికి వస్తున్నాడు. అతడు ఎప్పుడు ఇక్కడికి వస్తున్నాడు మనం అడుగుతాం కదా, ఇలా. వెన్ ఈస్ హీ కమింగ్ హియర్. హౌ ఇస్ షీ స్టడీయింగ్, ఆమె ఎలా చదువుతున్నది. వెర్ ఈస్ హీ లెర్నింగ్ ఇంగ్లీష్, ఎక్కడ అతడు ఇంగ్లీష్ నేర్చుకుంటున్నాడు. ఇంగ్లీష్ అతడు ఎక్కడ నేర్చుకుంటున్నాడు, ఇలా అండి. వై ఈజ్ ఇట్ బికమింగ్ వెరీ వెల్, ఎందుకు ఇది చాలా బాగా మారుతుంది. ఇలాంటి ఏదైనా ఒక పనిని ఎందుకు చేస్తున్నాడు, లేకపోతే ఎలా చేస్తున్నాడు, ఎందుకు చేస్తున్నది, ఎలా చేస్తున్నది అనేటువంటి పదాలను తెలియజేయడానికి డబ్ల్యూ లేదా హెచ్తో వచ్చినటువంటి పదాలను తీసుకొని ప్లస్ ఈజ్ అనే హెల్పింగ్ వర్బ్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ ఫోర్ని చెప్పడం జరుగుతుంది. WH నెగిటివ్ క్వశ్చన్స్ అండి. WH నెగిటివ్ క్వశ్చన్స్కి మనం సెంటెన్స్ ఎలా క్రియేట్ చేస్తాము, ఎలా మేక్ చేస్తాము అంటే, ముందుగా W లేదా హెచ్తో వచ్చినటువంటి పదాలను తీసుకొని దాని తర్వాత ఈజ్ అనే హెల్పింగ్ వర్బ్ని తీసుకోవాలండి. ఈజ్ అనే హెల్పింగ్ వర్బ్ తీసుకున్న తర్వాత సబ్జెక్ట్ని తీసుకోవడం జరుగుతుందండి. ఓకే, సబ్జెక్ట్ అంటే సబ్జెక్ట్ స్థానంలో ఏంటి తీసుకోవాలి. హీ లేదా షీ లేదా ఇట్ లేదా దట్ లేదా దిస్, ఈ ఐదింటిలో ఏదైనా ఒకటి తీసుకొని దాని తర్వాత నాట్ అనే నెగిటివ్ ఫామ్ చెప్పాలండి. నాట్ అనే నెగిటివ్ ఫామ్ తీసుకొని దాని తర్వాత వెర్బ్ ఫోర్ని ఉపయోగించడం జరుగుతుంది. ఓకే ఓకే, అసలు ఈ WH నెగిటివ్ క్వశ్చన్స్కి అర్థం ఏమిటి అని అన్నట్లయితే, ఏదైనా ఒక పనిని, అతడు కావచ్చు ఆమె కావచ్చు, ఏదైనా ఒక పనిని ఎందుకు చేయట్లేదు, ఏమి చేయట్లేదు, ఎక్కడికి వెళ్ళట్లేదు అని అంటుంటామని. ఇలా ఏదైనా ఒక పనిని ఎందుకు చేయట్లేదు, ఎలా చేయట్లేదు అనేటువంటి పదాలను మనం తెలియజేయడానికి WH అనే నెగిటివ్ క్వశ్చన్స్ని ఉపయోగించడం జరుగుతుంది. ఓకే, ఈ WH అనే పదాలు ఏంటి ఉంటాయంటే, ముందుగా వెన్, వేర్, వై, విచ్, వాట్, హౌ, హౌ మచ్, హౌ లాంగ్, హౌ మెనీ ఎక్సెట్రాస్. ఇందులో మీకు ఏ పదం నచ్చితే ఆ పదం తీసుకోండి. ఓకే, ఎగ్జాంపుల్స్గా కొన్ని సెంటెన్సెస్ అనేది చూద్దామండి. వై ఈజ్ హీ నాట్ గోయింగ్ దేర్, ఎందుకు అతడు అక్కడికి వెళ్ళడం లేదు. వై ఇజంట్ షీ డూయింగ్ దట్ వర్క్, ఎందుకు ఆమె ఆ పని చేయడం లేదు. ఎందుకు ఆమె ఆ పని చేయడం లేదు. హౌ ఇజంట్ హీ కమింగ్ హియర్, ఎలా అతడు ఇక్కడికి రావడం లేదు. వేర్ ఇజంట్ షీ స్టడీయింగ్, ఎక్కడ ఆమె చదవడం లేదు. వెన్ ఇజంట్ హీ లెర్నింగ్ ఇంగ్లీష్, ఎప్పుడు అతడు ఇంగ్లీష్ నేర్చుకోవడం లేదు. అతడు ఇంగ్లీష్ ఎప్పుడు నేర్చుకోవడం లేదు. వై ఇజంట్ ఇట్ బికమింగ్ వెరీ వెల్, ఎందుకు ఇది చాలా బాగా మారడం లేదు. ఇలాంటి ఏదైనా ఒక పనిని ఎందుకు చేయట్లేదు, లేకపోతే ఎలా చేయట్లేదు, లేకపోతే ఎక్కడ చేయట్లేదు, లేకపోతే ఏమి చేయట్లేదు మనం అంటుంటామండి. ఎందుకు మీరు పరిగెట్టట్లేదు, ఎక్కడికి మీరు పరిగెట్టట్లేదు, ఎలా పరిగెట్టట్లేదు అని అంటుంటాం. ఇలా ఏదైనా ఒక పనిని కావచ్చండి, చేయట్లేదు, మాట్లాడట్లేదు, ఎందుకు, ఎలా అన్నటువంటి పదాలను తెలియజేయడానికి ఇక్కడ WH అనే పదాలతో మనం చెప్పడం జరుగుతుంది. ప్లస్ ఈజ్ అనే హెల్పింగ్ వర్బ్ ప్లస్ నాట్ అనే నెగిటివ్ ఫామ్ ప్లస్ వెర్బ్ ఫోర్ని ఉపయోగించడం జరుగుతుంది.